30 డేస్ నాకు నేను పెట్టుకున్న ఛాలెంజ్. ఎవ్రీడే హెయిర్ కేర్ రొటీన్ చేస్తాను. హెయిర్ గ్రోత్ కోసం తినే ఫుడ్ నుంచి హెయిర్కి అప్లై చేసుకునే హోమ్ రెమెడీస్ వరకు చూపిస్తాను. ఈరోజు నేను ఫస్ట్ ఆమ్లా, జింజర్, కర్రీ లీవ్స్ అండ్ 2 మిరియాలు వేసిన జ్యూస్ తాగాను. బాగానే ఉంది, అంత కష్టంగా ఏం లేదు తాగడానికి. నెక్స్ట్ నేను ఆనియన్ జ్యూస్ చేసాను హెయిర్కి అప్లై చేసుకోవడానికి. కర్చీఫ్ లాగా ఏదైనా తీసుకోండి, కాటన్ కర్చీఫ్ లాగా, మనకి పిండుకోవటానికి కొంచెం ఈజీగా ఉంటుంది. చక్కగా వాటర్ అంతా స్క్వీజ్ చేసేసుకొని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఆనియన్ చాలా మంచిది హెయిర్కి. చూసారా నా చుట్టూ అంతే ఉంది. దీన్ని మనం ఒత్తుగా పొడుగ్గా చేసేస్తాం అన్నమాట 30 రోజుల్లో. ప్రతిసారి అనుకుంటాను ఇది చెయ్యాలి, ఇది రాయాలి, ఇది తాగాలి, ఇది తినాలి అని. 2 రోజులు చేస్తా, 3వ రోజు నుంచి ఇంక మానేస్తాను. కొన్ని నెలల వరకు మళ్ళీ చేయనది, మళ్ళీ గుర్తొస్తుంది. అన్ని వీడియోలు చూసి అనుకుంటాను చెయ్యాలి అని, మళ్ళీ చేయను. మధ్యలో కళ్ళు మీద పడి కళ్ళు మండిపోతుంటాయి. అయినా పర్లేదు, రాసుకోండి. కన్సిస్టెంట్గా చేస్తేనే మనకి ఏమైనా చేంజెస్ కనిపిస్తాయి. నేను లాంగ్ టర్మ్లో చేయను, ఒకరోజు చేస్తాను, 2 రోజులు చేస్తాను, నా జుట్టు పెరిగిపోవాలంటే పెరగదు కదా. సో ఈ 2025లో ఏంటంటే కన్సిస్టెంట్ హెయిర్ కేర్ చేసి ఐ వాంట్ సీ అసలు ఏమైనా అవుతుందా అవ్వదా అని. ఒకవేళ అవ్వలేదనుకోండి, సరే ఓకే హోమ్ రెమెడీస్ ఇది పని చేయదులే అని ఒక క్లారిటీ వచ్చేసి ఇంకా లైట్ తీసుకుంటాం. బట్ అట్లీస్ట్ ట్రై అయినా చేయాలి కదా సాలిడ్గా. సో ఈ సంవత్సరం అయితే ఫిక్స్ అయ్యాను, మంచిగా రోజు ఏదో ఒకటి హెయిర్కి సంబంధించి ఆయిల్ అయినా ఏమైనా సంథింగ్ వెరీ గుడ్ ఫర్ హెయిర్ అప్లై చేస్తాను. ఫుడ్లో కూడా కొంచెం చేంజెస్ చేస్తాను అండ్ మీకు అవి చూపిస్తాను ఏం చేస్తాను అనేది. చూద్దాం మనం కొన్ని డేస్ తర్వాత ఎలా ఉంటుంది, హెయిర్ ఏమైనా మారుతుందా లేదా అనేది. మంచిగా హెయిర్కి అంతా అప్లై చేసేయండి. టిప్స్లో కూడా అప్లై చేయండి ఆనియన్ జ్యూస్. చాలా ఒత్తుగా ఉండేది అసలు. ఒకప్పుడు క్లినిక్ ప్లస్ షాంపూ, కోకోనట్ ఆయిల్ అవి రాస్తే సరిపోయేది. ఎంత ఒత్తుగా ఉండేదో హెయిర్. ఇప్పుడు ఎన్ని రాసినా లాభం లేదు. మళ్ళీ రేపు కలుద్దాం ఇంకో హెయిర్ కేర్ రొటీన్తో. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.